హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్ గైడెన్స్. ఈ వీడియోలో మనం యానిమల్ కింగ్డమ్లో 11 ఫైలమ్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ ఫైలం కోసం మనం డిఫైన్ చేసుకుందాం. ఆ ఫైలం డెఫినేషన్ ఏంటి, అందులో ఎలాంటి యానిమల్స్ ఉంటాయి అండ్ వాటి యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫైలం ప్రోటోజోవా. ఆంటోనీ వాన్ లియన్హుక్ అనే సైంటిస్టు ప్రోటోజోన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసి వాటిని యానిమల్ క్యూల్స్ అన్నారు. ఎందుకంటే అవి చాలా టైనీగా ఉండి కంటికి కనిపించలేనట్టుగా ఉండి అవి మైక్రోస్కోప్లో పెట్టినప్పుడు మూమెంట్ని చూపిస్తూ ఉన్నాయి కాబట్టి అవి చాలా టైనీగా ఉండడం వల్ల యానిమల్ క్యూల్స్ అని వాటికి నేమ్ ఇచ్చారు. నెక్స్ట్ ఆ ప్రోటోజోవా అని టర్మ్ చేశారు. నెక్స్ట్ ఒక లేడీ సైంటిస్ట్ హైమన్ అనే సైంటిస్టు ఈ ప్రోటోజోన్స్ని ఎసెల్యులర్ యానిమల్స్ అని అన్నారు. ఎందుకంటే ఆ ఆర్గానిజమ్స్లో ఓన్లీ సింగిల్ సెల్ టోటల్ యాక్టివిటీస్, బాడీలో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా సింగిల్ సెల్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ఆ సైంటిస్టు ఎసెల్యులర్ యానిమల్స్ అని అన్నారు. నెక్స్ట్ వచ్చి ఆ ప్రోటోజోవాస్ ఏంటి అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనమాట. అంటే ఓన్లీ సింగిల్ సెల్తో కంపోజ్ అయ్యున్న ఆర్గానిజమ్స్. అవి ప్రోటో అంటే ప్రిమిటివ్ అండ్ జోన్ అంటే యానిమల్, అంటే ప్రిమిటివ్ యానిమల్. ఫస్ట్ ఫార్మ్డ్ యానిమల్స్ని ప్రోటోజోవా అని అన్నారు అండ్ ఇవి ప్రోటిస్టా కింగ్డమ్ కింద ప్లేస్ చేశారు. నెక్స్ట్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్రోటోజోవాలోకి వస్తే ఇవి యూనిసెల్యులర్ యానిమల్స్, తర్వాత ఎసెల్యులర్ యానిమల్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ సింగిల్ సెల్ మీద బేస్ అయ్యి బాడీలో ఉన్న ప్రతి ఒక్క యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి వీటిని ఎసెల్యులర్ యానిమల్స్ అని అన్నారు. నెక్స్ట్ బాడీ సిమ్మెట్రీకి వస్తే ఇవి స్పెరికల్గా సిమ్మెట్రీ చేయగలవు అండ్ రేడియల్ సిమ్మెట్రీ అంటే ఏంటంటే ఒక బాడీ డివైడ్ అవ్వడం, అంటే అటు ఇటు అంటే ఎయిదర్ సైడ్స్ కూడా బోత్ సైడ్స్ కూడా ఒక బాడీ అనేది ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ అవ్వడమే రేడియల్ సిమ్మెట్రీ. ఆ సిమ్మెట్రీ ఈ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది అండ్ బైలేటరల్ సిమ్మెట్రీ కూడా ఈ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. రేడియల్ సిమ్మెట్రీకి బైలేటరల్ సిమ్మెట్రీకి డిఫరెన్స్ ఏంటి అంటే రేడియల్ సిమ్మెట్రీ అంటే ఒక ఆర్గానిజం 2 పార్ట్స్ ఈక్వల్ హాఫ్స్ కింద వచ్చేలాగా డివైడ్ అవ్వడం అండ్ బైలేటరల్ సిమ్మెట్రీ అంటే ఒక మిర్రర్ ఇమేజెస్ లాగా డివైడ్ అవ్వడం అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ డివైడ్ అయిన పార్టు, రైట్ సైడ్ డివైడ్ అయిన పార్ట్ కూడా సేమ్ ఈక్వల్గా సేమ్ షేప్లో ఉంటుంది. అదే రేడియల్ అయితే సేమ్ షేపు ఉండకపోయినా కానీ ఈక్వల్ సైజ్లో ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బైలేటరల్ సిమ్మెట్రీ అండ్ రేడియల్ సిమ్మెట్రీ. ఈ 2 సిమ్మెట్రీస్ కూడా ప్రోటోజోవాలో మనం చూస్తాం. నెక్స్ట్ వచ్చి వీటి యొక్క బాడీ అనేది నాకెడ్గా ఉంటుంది అండ్ పెలికల్ అనే లేయర్తో బౌండ్ అయి ఉంటుంది అండ్ ఈ పెలికల్ ఆ యొక్క బాడీకి ప్రొటెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ కొన్ని ఆర్గానిజమ్స్లో అయితే పెలికల్ కాకుండా షెల్ అనేది ప్రొటెక్టివ్ లేయర్గా ఉంటుంది. నెక్స్ట్ వీటి యొక్క లోకోమోషన్కి వస్తే లోకోమోషన్ అంటే మూమెంట్. లోకోమోటరీ ఆర్గన్స్ అనేవి 3 ఉంటాయి అండ్ అంటే ఒక ఆర్గానిజంలో 3 ఉండడం కాదు, ఒక్కొక్క ఆర్గానిజం బట్టి ఈ 3 మాత్రమే ఈ యొక్క ఫైలంకి సంబంధించి ఉంటాయన్నమాట. అయితే ఆ లోకోమోటరీ ఆర్గన్స్ ఏంటి అంటే సూడోపోడియా, ఫ్లాజిల్లే, సీలియా, ఈ 3 ఉంటాయన్నమాట. అండ్ కొన్ని అయితే కొన్నిసార్లు మయోనిమ్స్ అనేవి కూడా లోకోమోషన్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. తర్వాత వీటి యొక్క ఫుడ్ హ్యాబిట్, న్యూట్రిషన్. వీటి యొక్క ఫుడ్ హ్యాబిట్కి వస్తే హోలోజోయిక్ న్యూట్రిషన్, హోలోఫైటిక్ న్యూట్రిషన్. హోలోజోయిక్ అంటే హోలో అంటే టోటల్ అనమాట, జాయిక్ అంటే యానిమల్ అంటే ఇన్సెక్ట్స్ కానీ లేకపోతే ఏదైనా మస్కిటోస్ కానీ ఏదైనా కానీ చిన్నవి ఉంటాయి కదా ఆర్గానిజమ్స్, వాటిని టోటల్ ఒక్కసారిగా తినేస్తాయి అన్నమాట. సో వీటిని హోలోజోయిక్ అని అన్నారు. తర్వాత హోలోఫైటిక్, ఏదైనా ప్లాంట్స్ మొత్తం దాని యొక్క బాడీ అంతా ఒక్కసారిగా తినేయడాన్ని హోలోఫైటిక్ అంటే మొత్తం ప్లాంట్ని కానీ మొత్తం యానిమల్ని కానీ ఒక్కసారిగా తినేస్తుంది కాబట్టి వీటిని హోలోజోయిక్, హోలోఫైటిక్ అని అన్నారు. నెక్స్ట్ రెస్పిరేషన్కి వస్తే రెస్పిరేటరీ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది దాని యొక్క జనరల్ బాడీ సర్ఫేస్ ద్వారానే జరుగుతుందన్నమాట. అంటే డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. తర్వాత వచ్చి ఇవి పారాసైటిక్ ఫామ్లో ఉన్నట్టయితే
ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాసెస్ ఎక్స్క్రిషన్ అనేది కూడా జనరల్ బాడీ సర్ఫేస్ ద్వారానే డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఎక్స్క్రిషన్ అండ్ రెస్పిరేషన్ ఈ బోత్ కూడా సేమ్ ప్రాసెసెస్లో జరుగుతాయి. అండ్ కాంట్రాక్టిల్ వాక్యూల్స్ అనేవి వీటిలో ప్రజెంట్ అయ్యి ఉండి ఆస్మో రెగ్యులేటరీ ఆర్గనెల్స్గా ఇవి పనిచేస్తాయి. నెక్స్ట్ వీటి యొక్క రిప్రొడక్షన్కి వస్తే ఇవి బోత్ ఎసెక్షువల్ గాను సెక్షువల్ గాను ఈ బోత్ టైప్స్లోనూ కూడా రిప్రొడక్షన్ జరపగలవు. అంటే ఎసెక్షువల్ రిప్రొడక్షన్కి వస్తే 4 ప్రాసెసెస్ ద్వారా ఇవి ఎసెక్షువల్ రిప్రొడక్షన్ జరపగలవు అనమాట. ఫస్ట్ వచ్చి బైనరీ ఫిజన్, మల్టిపుల్ ఫిజన్, ప్లాస్మోటమీ అండ్ బడ్డింగ్. ఈ 4 ప్రాసెసెస్ ద్వారా కూడా ఇవి ఎసెక్షువల్ రిప్రొడక్షన్ జరపగలవు. నెక్స్ట్ వచ్చి ఎసెక్షువల్ రిప్రొడక్షన్ తర్వాత సెక్షువల్ రిప్రొడక్షన్ వచ్చి 2 ప్రాసెసెస్లో జరగగలదు, సింగామీ అండ్ కాంజుగేషన్. ఈ 2 ప్రాసెసెస్ ద్వారా సెక్షువల్ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ప్రోటోజోన్ ఆర్గానిజమ్స్ అనేవి ఇమ్మోర్టల్ అని చెప్పాలి. ఎందుకంటే మిగతా ఆర్గానిజమ్స్ అన్నీ కూడా న్యాచురల్ డెత్కి ఎగ్జామ్ట్ చేసే ఛాన్స్ ఉంది, కానీ ఈ ప్రోటోజోన్స్ అనేవి ఇమ్మోర్టల్ అనమాట. ఎగ్జామ్ట్ ఫర్ న్యాచురల్ డెత్ అనేది జరగదు. సో దీని యొక్క రీజన్ ఏంటంటే, ఇది ఇమ్మోర్టల్ అని చెప్పడానికి గల రీజన్ ఏంటంటే సొమాటోప్లాజం, జియోప్లాజం అనే లేయర్స్ వేరే ఆర్గానిజమ్స్లో అయితే వేరే ఫైలమ్స్లో అయితే డిఫరెంట్గా ఉంటాయి. సో అవి మోర్టల్ అని చెప్పాలి. సో ఈ ప్రోటోజోన్స్లోని సొమాటోప్లాజము, జియోప్లాజము డిఫరెంట్గా ఉండవు కాబట్టి ఇవి ఇమ్మోర్టల్. అండ్ ప్రోటోజోన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ప్రోటోజోన్ యానిమల్స్ ఏంటంటే అమీబా, ప్లాస్మోడియం అండ్ పారమీషియం. వన్స్ ఒకసారి రివైజ్ చేద్దాము. ప్రోటోజోవా అంటే ఏంటి, జనరల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి. ప్రోటోజోవాని ఫస్ట్ ఆంటోనీ వాన్ లియోనిక్ అనే సైంటిస్ట్ అబ్జర్వ్ చేశారు అండ్ యానిమల్ క్యూల్స్ అని చెప్పారు. నెక్స్ట్ గోల్డ్ఫస్ అనే సైంటిస్ట్ ప్రోటోజోవా అనే నేమ్ని ఇచ్చారు. నెక్స్ట్ లేడీ సైంటిస్ట్ హైమన్ అనే సైంటిస్ట్ ప్రోటోజోన్స్ని అసెల్యులర్ యానిమల్స్ అని అన్నారు. ఎందుకంటే అవి టోటల్ బాడీలో జరుగుతున్న యాక్టివిటీస్ అన్నీ కూడా సింగిల్ సెల్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి అసెల్యులర్ అన్నారు. నెక్స్ట్ వచ్చి ప్రోటోజోవా అనేవి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, అంటే ఓన్లీ సింగిల్ సెల్ మీద ఉంటుంది కాబట్టి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నారు. నెక్స్ట్ ఇవి కింగ్డమ్ ప్రొటిస్టా కింద ప్లేస్ చేశారు. తర్వాత ఇవి ప్రిమిటివ్ యానిమల్స్ అన్నమాట. ఫస్ట్ ఫామ్ అయిన యానిమల్స్ కాబట్టి ప్రిమిటివ్ యానిమల్స్ అన్నారు. నెక్స్ట్ జనరల్ క్యారెక్టర్స్ వచ్చి దే ఆర్ యూనిసెల్యులర్ బికాస్ సింగిల్ సెల్ పర్ఫార్మ్స్ ద ఆల్ లైఫ్ యాక్టివిటీస్. తర్వాత వచ్చి సిమ్మెట్రీకి వస్తే అవి రేడియల్గాను సిమ్మెట్రీ చేయగలవు, బైలేటరల్గాను సిమ్మెట్రీ చేయగలవు. రేడియల్ అంటే 2 సిమిలర్ హాఫ్స్ అండ్ బైలేటరల్ అంటే 2 కూడా మిర్రర్ ఇమేజెస్లా వచ్చేలాగా 2 హాఫ్స్ అవ్వడం అనమాట. నెక్స్ట్ వచ్చి దేర్ బాడీ స్ట్రక్చర్. బాడీ అనేది నేకెడ్గా ఉంటుంది అండ్ పెలికల్ అనే లేయర్ తోటి బౌండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వాటి యొక్క మూమెంట్ లోకోమోషన్కు వచ్చేటప్పటికి వాటికి 3 ఆర్గన్స్ ఉంటాయన్నమాట. లోకోమోషన్కి సూడోపోడియా, ఫ్లాజెల్లే, సిలియా ఈ మూడిటిలో ఏదో ఒకటి ఒక్కొక్క ఆర్గానిజంకి సంబంధించిన ప్రోటోజోవాకి సంబంధించిన ఒక్కొక్క ఆర్గానిజంకి ఈ యొక్క లోకోమోటరీ ఆర్గన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వీటి యొక్క ఫుడ్ హ్యాబిట్ న్యూట్రిషన్కి వచ్చేసరికి హోలోఫైటిక్ లేదంటే ఆస్మోట్రాఫిక్ అనమాట. అండ్ డైజెషన్ చూస్తే ఇంట్రాసెల్యులర్ అనమాట. నెక్స్ట్ రెస్పిరేషన్ అనేది కూడా బాడీ జనరల్ సర్ఫేస్ ద్వారా డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. అండ్ ఎక్స్క్రిషన్ కూడా జనరల్ బాడీ సర్ఫేస్ ద్వారా డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. అండ్ కాంట్రాక్టైల్ వాక్యూల్ అనేది ఆస్మో రెగ్యులేటరీ ఆర్గనెల్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ రీప్రొడక్షన్కి వస్తే బోత్ ఎసెక్షువల్గాను రీప్రొడ్యూస్ చేయగలవు అండ్ సెక్షువల్గాను రీప్రొడ్యూస్ చేయగలవు. అండ్ వాటి యొక్క ప్రాసెస్ కూడా మనం చూసాము. ఎసెక్షువల్ వచ్చి బైనరీ ఫిజను, మల్టిపుల్ ఫిజను, ప్లాస్మోటమీ అండ్ బడ్డింగ్. అండ్ సెక్షువల్ మెథడ్స్ వచ్చి సింగామీ, కాంజుగేషన్. నెక్స్ట్ ఇవన్నమాట ఎసెక్షువల్ అండ్ సెక్షువల్ మెథడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్. అండ్ ప్రోటోజోన్స్ అనేవి ఇమ్మోర్టల్, అవి న్యాచురల్ డెత్ అవ్వవు ఎందుకంటే సొమాటోప్లాజం, జియోప్లాజం అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చి అమీబా, ప్లాస్మోడియం అండ్ పారమీషియం. దిస్ ఈజ్ అబౌట్ ప్రోటోజోవా అండ్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్రోటోజోవా. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకేదైనా సబ్జెక్ట్ కానివ్వచ్చు, ఏదైనా సబ్జెక్ట్ మీద మీకు డౌట్స్ ఉంటే ఆ టాపిక్ మీద మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, నోట్స్ కూడా కావాలన్నా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్
subscribe my channel, and thank you for watching my video. Thank you.